వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. ఏంజిల్స్, అసెంజర్స్, ప్లీజ్ చెప్పండి మన యొక్క కలెక్టివ్కి ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ లైఫ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? వెజిటేబుల్ సెల్లర్ ఫ్రాడ్. మీ దగ్గర ఎవరైతే వెజిటేబుల్ సెల్లర్స్ ఉన్నారో లేదా మీరు ఎవరి దగ్గర అయితే పర్చేస్ చేస్తున్నారో వాళ్ళ ఇంటెన్షన్స్ అయినాయి అంత బాగాలేదు అని చెప్తున్నారు. ఇంకా ఏంజిల్స్ చెప్పండి. ఎవరో మీకు కొంతమంది ప్రజెంట్ మీరు ఉన్నదాన్ని చూసి ఓర్వలేకపోతున్నారంట. వాళ్ళు మిమ్మల్ని ఎలా అన్నా తప్పించాలని చూస్తున్నారు. బట్ మీరు చాలా హ్యాపీగా ఉండండి. ఎవ్రీథింగ్ ఆన్ యువర్ ఫేవర్. గాడ్ మీ సైడే ఉన్నాడు. న్యాయం మీ సైడే ఉంది. దేవుడు చూసుకుంటాడు అని చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజిల్స్. ఇంకా వర్క్డ్ బ్యాడ్ టు గుడ్ జస్టిస్ సర్వ్డ్. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో అది ఈవిల్ ఫోర్సెస్తో కావచ్చు, ఇంకే రకంగానైనా కావచ్చు, అది బ్యాడ్ నుంచి వాళ్ళు మీకు చెడు చేద్దాం అనుకుంటే అది మీకు మంచి జరిగిందంట. కొంతమంది అయితే డైరెక్ట్గా మీ యొక్క హోమ్లోనే మిమ్మల్ని ఇబ్బంది పెడదామని చూస్తున్నారంట. అండ్ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది చేయలేకపోతున్నారు. ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అలా అనుకున్నది చేయలేకపోతారు. కొంతమంది చాలామంది జలస్తో చూడడమే కాకుండా కొంతమంది ఇబ్బంది పెట్టేదాకా కూడా వస్తూ ఉంటారు. మన పర్సనల్ థింగ్స్ని తీసుకోవడం అలాంటివి కొంతమంది చేస్తూ ఉంటారు. సో అవి కూడా మిమ్మల్ని ఏవి చేయట్లేదు. మీకు తెలియకుండా జరిగే సీన్లన్నింటినీ కూడా దేవుడు చూస్తున్నాడు. వాటన్నిటిని కూడా వాటి నుండి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు అని ఏంజిల్ చెప్తుంది. ఇదంతా మీరు మీ చుట్టూ ఉన్నది తెలుసుకొని దేనికైనా సరే జీవితంలో ధైర్యంగా వాటన్నిటిని ఎదుర్కోవాలని చెప్తున్నాను. మిమ్మల్ని భయపెట్టడానికి కాదండి. ఎనర్జీ యువర్ డెక్ అండ్ థింగ్స్ కీప్ ఎనర్జైజ్డ్. మీరు ఇంట్లో ఏదైనా ఇప్పుడు పచ్చకర్పూరం పెట్టి క్లెన్స్ చేసుకోవడం, లేదా అగరబత్తీస్ మంచి పెట్టుకోవడం, లేదా ఎయిర్ ఫ్రెషనర్స్ లాంటివి పెట్టుకోవడం, ఇల్లు అనేది కొంచెం స్మోక్ అంటారు కదా, ఆ స్మోక్ ధూపం అంటారు కదా, అది వేస్తూ ఉండండి అని చెప్తున్నారు. మీకు ఎవరైనా ఇబ్బందిగా అనిపిస్తే ఎవరైనా వెంటనే మీ దగ్గర ఫోన్ ఉంటుంది కదా, దాన్ని యూటిలైజ్ చేసుకోండి అంట. మీకు ఎవరైనా చూస్తున్నప్పుడు కానీ ఎవరైనా అనుమానంగా కనిపించినా మీ చుట్టుపక్కల కానీ మీతో మాట్లాడుతున్నప్పుడు కానీ వెంటనే ఒక ఫోన్ తీసుకొని ఒక ఫోటో అంటూ తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మీరు ఏమి చెప్పొద్దు, ఎవరికి ఏమనొద్దు. అది జస్ట్ సెక్యూరిటీ పర్పస్ కోసం అన్నమాట. ఇంకా చెప్పండి ఏంజిల్స్, ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏంజిల్స్ మీతో మాట్లాడుతున్నాయంట, మీతో కమ్యూనికేట్ చేస్తున్నాయంట, బర్డ్స్ అనేవి మీకు మెసేజ్ ఇస్తాయంట, చూస్తూ ఉండండి. ఈరోజు మీరు ఎక్కువగా బర్డ్స్ అనేవి చూస్తారంట. ఇంకా చెప్పండి ఏంజిల్స్, మనకు కలెక్టివ్కి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా చెప్పండి ఏంజిల్స్. ఎవరో ఒక ఉమెన్ మీ లైఫ్లో జెలస్ ఈసేతో తనకు ఒక స్మాల్ బాయ్ ఉన్నారంట. సో తను జెలస్తో ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తుందంట. అంటే తను మీ దగ్గర మంచిగా అన్నీ ఉన్నాయని, లేదా మీరు హ్యాపీగా ఉంటున్నారని తను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికని చూస్తుందంట. ఒక చిన్న బాయ్ ఉన్న ఒక మదర్. అండ్ సంబడి ఎవరైతే ఉన్నారో ఫాదర్ ఫిగర్ కావచ్చు అండ్ అప్పర్ ఫాదర్ కావచ్చు, ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు సమ్ షిట్ అనేది మీ వెనకాల చేస్తున్నారంట. బట్ అదేది వర్క్ అవ్వదు. ఎందుకంటే దే ఆర్ 2 men. అదేది వర్క్ అవ్వదు. మిమ్మల్ని మీ ఏంజిల్ అనేది ప్రొటెక్ట్ చేస్తుందని చెప్తుంది. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. సే లెవెల్ టైమ్ జై శ్రీరామ్ అండ్ మేక్ ఏ విష్. మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే జై శ్రీరామ్ అని 11 times చెప్పి మీకు ఏదైతే విష్ ఉంటుందో ఆ విష్ అనేది అడగండి. లేదంటే మీరు జీసస్ అయినా అల్లా దేవుడైనా ఏ దేవుడైనా సరే మీ యొక్క గాడ్ని 11 times తలుచుకొని మీరు ఇంకేం కావాలనుకుంటున్నారో అడగండి. మేము మీతోనే ఉన్నాము అని చెప్తున్నారు. మీరు ఐడెన్ జెమ్ అని మీరు అనుకున్న దానికంటే చాలా శక్తివంతులు, చాలా బలవంతులు అని చెప్తున్నారు. ఈ వీడియోలో పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్నా, లేదా నేను మీకు లవ్ రీడింగ్ కానీ ఏదైనా మీ సమస్య ఏదైనా సరే నేను మీకు పర్సనల్ రీడింగ్ చేస్తాను. వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.